నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు। అభ్యర్థుల కేటాయింపుపై కూడా కసరత్తును ప్రారంభించారు। ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి। దీంతో కొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి। ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది। ఇప్పటికే అసెంబ్లీలో మాటల యుద్ధం చేస్తున్న ఈ రెండు పార్టీలు బయటకు కూడా అదే రేంజ్లో రెచ్చిపోతున్నాయి। ఈ క్రమంలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు ఇస్తోంది కాంగ్రెస్। సైలెంట్ గా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు। ప్రస్తుతం హస్తం పార్టీలో చేరుతున్న వారిలో ఎక్కువ శాతం సిట్టింగ్లే ఉండటం విశేషం। దీంతో లోక్సభ తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది। ఇదిలా ఉండగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు। బీఆర్ఎస్ కు ఇక తెలంగాణలో భవిష్యత్తే లేదని, ఆ పార్టీ నేతలందరూ బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు। బీఆర్ఎస్ లోని గ్రామ స్థాయి కార్యకర్తలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారు। ఆ పార్టీ క్యాడర్ మొత్తం బీజేపీలో చేరాలని నేను పిలుపునిస్తున్నాను। బీఆర్ఎస్ కు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు। బీఆర్ఎస్ 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది। కేసీఆర్ కుటుంబానికే సేవ చేసిందని అన్నారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైటింగ్ జరుగుతున్నదని కిషన్ రెడ్డి అన్నారు। బీఆర్ఎస్ అవినీతిపై సిబిఐ దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది। మేడిగడ్డ బ్యారేజీ లోపాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి। అయితే ఇవన్నీ బయటపడకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సెటిల్మెంట్ జరిగింది। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు। రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లపై బెదిరింపులకు పాల్పడుతోందని, ఢిల్లీకి సూట్ కేసులు మోసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు। దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దయనీయ స్థితిలో ఉందని, అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో తమకు ఆ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉందన్నారు। ఇదే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి। కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని అన్నారు। కొంతమంది నేతలను కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి బీజేపీలోకి పంపుతారన్నారు। రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీకి బీజేపీని శ్రీరామ రక్ష అన్నారు। బీజేపీకి మద్దతు ఇవ్వకుంటే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోతుందన్నారు। కేసీఆర్ తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు, అందుకే తన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరమని పంపిస్తారని అన్నారు। అసెంబ్లీ సెషన్ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు। తనకు హోం మంత్రి కావాలని ఉందని, తాను హోం మంత్రిని అయితే బీఆర్ఎస్ లీడర్లు కంట్రోల్లో ఉంటారని, వాళ్లను జైల్లో వేస్తానని పేర్కొన్నారు।